ఈ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. మ్యాక్సిమం 5 or 6 minutes లోపే కంప్లీట్ చేద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట చెప్తా. అతను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. అధికారం లేనప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? సింపుల్. అధికారం ఉన్నప్పుడు తాడేపల్లిలో ఉన్నాడు. ఎటు వెళ్ళాలని హెలికాప్టర్లో వెళ్ళాడు. ఇప్పుడు అధికారం లేదు, ఏపీలో ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే శవరచన చేయడానికి అయితే వస్తున్నాడు. లేదన్నప్పుడు ఇక బెంగళూరు. ఓకే, ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాపిక్ వద్దాం. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల మధ్య ఉన్నాడా లేదా, ప్రజల కోసం పనిచేస్తున్నాడా లేదా? ఈరోజు జయసుధ సీనియర్ యాక్ట్రెస్, అసలు ఆమె ఓ రకంగా 4 తరాలు హీరోలతో ఆమె వర్క్ చేసింది. హీరోయిన్గా కావచ్చు, సిస్టర్గా కావచ్చు, మదర్గా కావచ్చు, ఈవెన్ గ్రాండ్ మా కూడా చేస్తున్నారు. ఆమె ఈరోజు ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. సినిమాలలో ఎలాగైతే ఉంటాడో, ఏది ఆఫ్ స్క్రీన్ అంటే కెమెరా ముందు కాదు, కెమెరా బయట ఎలా అయితే ఉంటాడు. కెమెరా ముందున్నప్పుడు స్క్రిప్ట్ తగ్గట్టు పనిచేయాలి. కెమెరా బయట అన్నప్పుడు ఆఫ్ కదా, ఇంకా ఆయన యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో బయట కూడా అలాగే ఉన్నాడు బాబు. అసలు అతను ఏ మార్పు లేదు, బంగారం అతను. ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతోవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్. అతను సినిమాకి వచ్చి ఇది నేను సినిమా తీస్తున్నాయి అంటే, దట్ మీన్స్ నేను సినిమా చేస్తున్నాయి అంటే కళ్ళకు అద్దుకుంటారు, ఎంత కావాలంటే తనకి డబ్బు ఇస్తారు. పార్టీని బతికించుకోవటం కోసమే మొన్న మధ్య సినిమాలు తీశారు, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాగే తీస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ప్రజల మధ్య ఉన్నాడా లేదా? అధికారంలో లేనప్పుడు కూడా ఆయన జేబులో డబ్బులని కౌలు రైతులు చనిపోయినప్పుడు వారికి ఇచ్చాడా లేదా? అలాగే జన సైనికులు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి సాయం చేశాడా లేదా? అలాగే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మీతో వచ్చి ఎవరైనా నీ దగ్గరికి వస్తే ఆయన జేబులో ఉన్న డబ్బులని తీసి ఇచ్చాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏదైనా సాయం అని వెళ్తే రేపు మా అధికారంలో వచ్చా చేద్దాంలే అని చెప్తూ ఉన్నాడు. మరలా చెప్తా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆయన జేబులోంచి ₹1 ఖర్చు పెడితే మీరు ఏ రోజైనా చూశారు? ఎవరికైనా కానీ ఎవడైనా మర్డర్ చేశాడంటే చనిపోయిన కుటుంబానికి డబ్బులు ఏది ప్రభుత్వం నుంచి. ఇలా పార్టీలో కష్టం వచ్చిందంటే సిఆర్ఆర్ ఫండ్స్ ప్రభుత్వం నుంచి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా జగన్ కాబట్టి ఇంత ఇస్తున్నాడని ఎర్రి బాబులు ఎవరైతే ఉన్నారో తెలుసుకోండి, అది ప్రభుత్వం డబ్బు. ఓకేనా? ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఆయన పవర్లో లేడు కదా, బట్ ఆయన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకుని ఆయన జేబులోంచి తీసి ₹1 ఎవరికన్నా ఏ రోజున ఇచ్చాడా? మొన్న విజయవాడ వరదలప్పుడు కూడా ₹1 ఇస్తున్నా అన్నాడు. అది పార్టీ తరఫున ఆయన తరఫున తెలియదు, కానీ వాళ్ళు ఇవ్వకపోగా పులిహార ప్యాకెట్లో, మజ్జిగ ప్యాకెట్లో, పాల ప్యాకెట్లో పనిచేస్తే అయిపోయింది ₹1 అని చెప్పేసి అన్నారు. మొన్న ఆ మధ్య ఎక్కడేనండి ఇంకో ₹1 అనౌన్స్ చేశాడంటే ఇప్పుడు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదండి. అసెంబ్లీ సాక్షి ఐ థింక్ హోంమంత్రి అనితనే చెప్పినట్టు ఈ మాట, ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష అని చెప్పేసి. సో ఇప్పుడు నేనేమంటానంటే, కోట్లు డబ్బుండి కూడా ఇచ్చిన మాట కట్టుబడకుండా ₹1 జేబుల నుంచి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులను కూడా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం
అధికారంలో లేనప్పుడు పార్టీని నడుపుతూ కూడా ప్రజల కోసం నిలబడ్డప్పుడు, ప్రజల కష్టాలు అన్నప్పుడు తన వంతుగా డబ్బిచ్చినవాడు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉండి కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి తన జేబులో డబ్బులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అటు తెలంగాణకి, ఇటు ఏపీకి. మరలా చెప్తున్నా, తెలుగు ప్రజలు అంటే మనం, జగన్మోహన్ దృష్టిలో తెలుగు ప్రజలు అంటే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కాదని దృష్టిలో. బట్ చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలు అంటే ఏంటి? తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున, దట్ మీన్స్ చంద్రబాబు ఫ్యామిలీ సైడ్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు ఇచ్చేవాళ్ళు. తెలంగాణకి సాయం చేస్తారు, ఏపీకి సాయం చేస్తారు. కావాలి మీరు క్రాస్ చెక్ చేయండి. ఏ రోజన్నా వైఎస్ ఫ్యామిలీ నుంచి ₹1 వచ్చిందా బయటకు? అసలు ఎవరికన్నా కానీ ఇచ్చారా? కాదు, క్రాస్ చెక్ చేసి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత, పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎంత? అరే జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళ పిల్లల్ని అసలు ఇక్కడ ఉంచుకుంటే ఏడో ఫారిన్లో ఉంచి చదివిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పిల్లల పేర ఉన్నటువంటి డబ్బులు కూడా ఫిక్స్డ్ పట్టుకొచ్చి ఇక్కడ ప్రజలకి ఖర్చు పెట్టేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరలా చెప్తే గుర్తుంచుకోండి, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత అభిమానం అంటే ఇందుకే. నేను సినీ ఫీల్డ్లో ఇన్ఫిలిం బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేస్తున్నా 2008 to 10 మధ్యలో. నేను అప్పుడు చాలామంది క్లోజ్గా చూసిన. ఏంది పులి మూవీకి నేను చేశాను అనమాట. ఓకేనా, అప్పుడు పేజరో వెహికల్ ఉంది కదా, దాని బ్రాండింగ్ మేమే చేసాం. సో అప్పుడు నేను చూసినప్పుడు నేను చెప్తున్నా, అసలు ఎంత సింపుల్ సిటీ అండి మనిషి. అసలు చాలా నార్మల్గా ఉంటాడు. అసలు ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా పరిచయం చేసినప్పుడు నార్మల్గా పరిచయం అంతే, హీరో అన్నట్టు ఉండదు. మరలా అదే నేను వెంకటేష్ దగ్గర చూశాను. నేను సురేష్ ప్రొడక్షన్స్లో కూడా జాబ్ చేశాను, సురేష్ యాడ్స్లో మేనేజర్గా చేస్తున్నాను. అప్పుడు కూడా వెంకటేష్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. అసలు హాయ్, వర్క్ నడుస్తున్నప్పుడు సురేష్ బాబు గారు అడుగుతూ ఉన్నారు. అప్పుడు నేను కోంపల్లి సినీ ప్లానెట్కి బ్రాండింగ్ చూసుకుంటూ ఉన్నాను. అప్పుడు వెంకటేష్ గారు సైతం అలాగే నార్మల్గా రెస్పాండ్ అయ్యి ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఫ్రెండ్స్ అంటే ఇదిగో ఇందుకే, సింపుల్ సిటీ. ఆ నిద్ర కూడా మరలా ప్రకృతి అంటే ఇష్టం, అండ్ మెడిటేషన్, ఆత్మహత్య భావాలు ఉన్నటువంటి వాళ్ళు. సో ఇవన్నీ అసలు ఏమాత్రం ఉన్న జగన్ కన్నా ఉన్నాయా? నేను మరలా చెప్తున్నా, జగన్ ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఒరే నాయన మొన్నెవరు 39% ఓట్లేస్తారు కదా 2024 ఎన్నికలప్పుడు, వాళ్ళు మారుద్దామని ఇంకా జగన్ అంటున్నారు చూసారా, వాళ్ళ కళ్ళు తెరిపిద్దామని. ఓవరాల్గా పవన్ యొక్క విలువ ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తెలుసుకోవాలండి. వీడు ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇక రాడు, మేబీ ఉండబోడు. ఇతను ఒక్కడే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంతే. ఆయన క్యారెక్టర్, ఆయన యాటిట్యూడ్ బంగారం అంతే. జయసుధ చెప్పింది ఏదైతే ఉందో దానిని నాకు తెలిసింది మొత్తం కూడా ఇక్కడ మీ ముందుంచుతూ ఉన్న వీకెండ్ స్పెషల్ వీడియోగా.